డే 16 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ వాటర్ తాగేసాను. కొంచెం ల్యూక్‌వార్మ్ వాటర్ తాగాను విత్ లెమన్. అండ్ దాని తర్వాత అయితే నైట్ సోక్ చేసిన బాదం ఇంకా వాల్‌నట్స్ ఉంటాయి గదా! సో, అవైతే తినేసేసాను. నిన్న నైట్ అయితే వర్షం పడిందనమాట. ఈరోజు వెదర్ మంచిగా ఉంది మార్నింగ్ అయితే. బాదం, వాల్‌నట్ తినేసిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే పోహా ప్రిపేర్ చేసుకున్నాను. పోహాలో చాలా వెజిటబుల్స్ ఏసుకొని జేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఓన్లీ ఆనియన్ ఉండే. సో, ఓన్లీ ఆనియన్‌తో అయితే చేసేసుకొని తినేసాను. అండ్ దాని తర్వాత 12:00కి అలాగా గ్రేప్స్ ఉండే. ఆ గ్రేప్స్ కూడా తినేసాను. నాకు ఈ వీక్ అంతా ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లు స్టార్ట్ అయినాయి కాబట్టి నేనైతే జిమ్‌కి మార్నింగ్ టైమ్స్‌లో వెళ్తున్నాను. అండ్ దాని తర్వాత లంచ్‌కెళ్ళే ముందు కీరా, క్యారెట్ అయితే కట్ చేసుకొని తెచ్చుకున్నాను. సో, అవి తినేసాను. సో, ఈ కీరా, క్యారెట్ వల్ల స్టమక్ అయితే నాకు కొంచెం ఫుల్ ఉండే. సో, ఈరోజు రైస్ తినొద్దనుకున్నాను. అసలేం తినకపోతే మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో ఆకలేస్తుంది గాబట్టి అట్‌లీస్ట్ చపాతీ అన్నా తినాలనుకున్నాను ఈరోజు. సో, క్యాంటీన్‌కెళ్ళిపోయి అయితే నేను చపాతీ ఆర్డర్ చేసుకున్నాను. చపాతీ విత్ వంకాయ కర్రీ ఉండే. అండ్ దాని తర్వాత ఈవినింగ్ అయితే అటుకులు ఉండే అనమాట. అవి కొంచెం తినేసాను. అండ్ నైట్ డిన్నర్ ప్లేస్‌లో అయితే చెన్నా, రాజ్మా ఇంకా జొన్నలు ఇవి 3 బాయిల్ చేసేసి పోపు పెట్టేసుకొని తెచ్చేసుకున్నాను. నేను ఎలాగో హాస్టల్‌కెళ్ళేసరికి లేట్ అవుతుంది కాబట్టి డిన్నర్ ఎర్లీగా కంప్లీట్ చేయాలనేసి సో, ఇక్కడికే తెచ్చేసుకొని తినేస్తున్నాను. అండ్ దీని తర్వాత అయితే ఇంక నేనేం తినననమాట నైట్‌లో. ఎర్లీ డిన్నర్స్ అనేవి హెల్త్‌కి చాలా మంచివంటారు. సడెన్‌గా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే లైఫ్ చాలా బావుంటుంది. ఏమంటారు?